అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఒక 25 to 30 ఇయర్స్ ట్రీస్ ఏదైతే ఉన్నాయో అగర్వుడ్ ట్రీస్ని మనం మెసాం, మిజోరం, నాగాల్యాండ్ ప్రాంతాల్లో కొంచెం డీప్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ కొంతమంది ట్రైబల్స్ని యాడ్ చేసుకొని సీడ్స్ అయితే తీయడం జరుగుతుంది. సీడ్స్ కూడా మనం పెద్ద చెట్టు నుంచి తీసినప్పుడు మెచ్యూరిటీ అయిన తీస్తేనే మనకి రేపు ఇంజెక్షన్ చేసినప్పుడు వుడ్ అనేది తయారవుతుంది. బేసిక్లీ గతంలో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మనం చేసిన అక్కడ మనం ప్లాంటేషన్ చేసిన ట్రీస్ కూడా అవి కూడా సీడ్స్ వస్తున్నాయి. బట్ అయినప్పటికీ మనం ఇంజెక్షన్ చేసిన తర్వాత వుడ్ తయారవకపోతే మెచ్యూరిటీ అనే ట్రీ కాదు కాబట్టి ఆ సీడ్ని జనరేషన్ చేయకూడదు. దీంట్లో సైజ్ అనేది ఉంటుంది, దగ్గర తీసుకురా. దీంట్లో సైజ్ అనేది ఉంటుంది. ఈ సైజులన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు సీడ్ అనేది ఈ పెద్ద మెచ్యూరిటీ అయిన ట్రీస్లో ఈ విధంగా 2 సీడ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఇవి మాత్రమే మనం జర్మినేషన్ చేసినప్పుడు మెచ్యూరిటీ అయిన ట్రీ అనేది కనుక దీని తల్లి చెట్టు ఏదైతే మెచ్యూరిటీగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పెరిగిందో సేమ్ అట్లనే ఇవి కూడా మనం ఇంజెక్షన్ చేసిన తర్వాత మంచి రియాక్షన్ అనేది వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే అంత సీడ్ అనేది జర్మినేషన్ అనేది నాట్ ఈజీ. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము కాబట్టి దీన్ని ఇమీడియట్గా మనం జర్మినేషన్ చేయడానికి కోసమని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.